వెల్కమ్ టు వారాహి ప్రాపర్టీస్. వెల్కమ్ టు వారాహి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తుంది 150 గజాల్లో ఈస్ట్ ఫేసు డబల్ బెడ్రూమ్ హౌస్. ఇది 150 గజాలు. ఇది ఈసీఐఎల్ రాంపల్లిలో ఉంది. దీని వెడల్పు 27, పొడవు 50. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1250 ఎస్ఎఫ్టీ వస్తుంది. డబల్ బెడ్రూమ్, హాలు, కిచెన్, కార్ పార్కింగ్ ఉంటుంది. దీని చుట్టూ ఇళ్ళు, ఇంటి ముందు 30 అడుగుల రోడ్లు, 30 ఫీట్ రోడ్లు. ఇది రాంపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఎలివేషన్ చూడండి ఒకసారి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే 100% లీగల్గా ఉంటుంది, 100% క్వాలిటీగా కూడా ఉంటుంది. ఇది మనకి ఎలివేషన్ చూడండి ఒకసారి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇల్లు వచ్చేసి. ర్యాంప్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ చూడండి. ర్యాంప్ నుంచి మనం పార్కింగ్లోకి వెళదాం. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా పొడవు 17, వెడల్పు ఒక 12, 13 దాకా, 17 దాకా ఉంటుంది. 17x17, 17 పొడవు, 17 వెడల్పు. ఈశాన్యంలో బోరు, నార్త్ సైడ్ 3 అడుగుల సెట్ బ్యాక్. ఇదంతా పార్కింగ్ ఏరియా. లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము పైకి వెళ్ళటానికి. గోడలకు వేసిన టైల్స్ చూడండి, ఫాల్ సీలింగు. ఈ స్టెప్స్ కింద కూడా మనం వాష్ ఏరియా ఇచ్చాము చూడండి. స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చాము. మళ్ళీ పార్కింగ్ ఏరియాకి వచ్చాము. ఇది చెర్లపల్లికి దగ్గర ఉంటుంది. గట్కేసర్ ఓఆర్ఆర్కి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. దగ్గరలో ట్రెండ్స్, రిలయన్స్ ట్రెండ్స్ అని స్కూల్స్, మంచి మంచి స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉంటాయి. ఇది హాల్, మెయిన్ హాల్ పొడవు వచ్చి 17, వెడల్పు 12. ఇక్కడ మనం నార్త్కి కూడా డోర్ ఇచ్చాము. ఇక్కడ మనం విండో కూడా ఒకటి ఇచ్చాము చూసారా, యూపీవీసీ విండోస్ ఇచ్చాము. ఈ హాల్లో నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే డైనింగ్ హాల్ ఉంటుంది. ఈ ఆర్చ్లోంచి లోపలికి వెళ్తే ఈ డైనింగ్ హాల్ వచ్చేసి 10x10 దాకా ఉంటుంది. దీనికి లెఫ్ట్ సైడ్న పూజ గది, పక్కన ఓపెన్ కిచెన్ ఉంటాయి. దీని లెఫ్ట్ సైడ్న పూజ గది, పక్కనే ఓపెన్ కిచెన్ కూడా ఉంటుంది. ఈ ఓపెన్ కిచెన్లో నుంచి మనం ఇదంతా డైనింగ్ ఏరియా. ఈ లెఫ్ట్ సైడ్న కామన్ వాష్రూమ్, రైట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాము. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చి 12x13 ఉంటుంది. కిందంతా మార్బుల్స్ వేసాము, వైట్ కలర్ మార్బుల్స్. ఇక్కడ గజం వచ్చి 35,000 దాకా నడుస్తూ ఉంది. స్థలం కాస్ట్ దగ్గర మనకి ఒక 55 లక్షల దాకా వస్తుందన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. ముందుకెళ్తే మాస్టర్ బెడ్రూమ్. ఇది 13x14 దీని సైజ్ వచ్చేసి. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్. మరోసారి చెప్తాను దీని గురించి నేను మీకు. ఇది 150 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసు డబుల్ బెడ్రూమ్ హౌస్. దీని వెడల్పు 27, పొడవు 50. దీని ఎస్ఎఫ్టీ 1250 ఎస్ఎఫ్టీ. ఇది 2 బెడ్రూములు, హాలు, కిచెను, డైనింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్ కూడా పెద్దగా ఉంటుంది. దీని బడ్జెట్ వచ్చేసి 78 lakhs చెప్తున్నాము, 78 లక్షలు చెప్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్గా ఉంటుంది, 100% క్వాలిటీగా కూడా ఉంటుంది.
క్వాలిటీ హౌసెస్ కావాల్సిన వాళ్ళు, లీగల్ ప్రాపర్టీస్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా నెంబర్ వచ్చి 8978810555. థ్యాంక్ యూ వెరీ మచ్.